సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నారు నగరవాసులు. దీంతో హైదరాబాద్లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సుల కోసం బస్ స్టాపుల్లో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కూకట్పల్లి, అమీర్పేట్, లక్డీ కపూల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రోడ్లపై ఫుల్ రష్ కనిపిస్తోంది. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్తున్నారు నగరవాసులు. దీంతో హైదరాబాద్లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సుల కోసం బస్ స్టాపుల్లో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కూకట్పల్లి, అమీర్పేట్, లక్డీ కపూల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రోడ్లపై ఫుల్ రష్ కనిపిస్తోంది. హయత్ నగర్ ఏరియా నుంచి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, హయత్ నగర్ దగ్గర వాహనాల రద్దీ ఏంటి? ప్రధానంగా సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ సిటీ కంప్లీట్ గా ఖాళీ అవుతుంది. ఆంధ్రాకు వెళ్లే జనాలు ఎక్కువ శాతం ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సెస్ ని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బస్సెస్ ని కూడా ఏర్పాటు చేస్తాయి. సో గత సంక్రాంతి కంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి మాత్రం చాలా మంది జనాలు మాత్రం ప్రయాణాలు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వీకెండ్ కలిసి వచ్చింది. సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్ కలిసి వచ్చింది కాబట్టి చాలా మంది కూడా వెళ్తారు. కోనసీమకి ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు. కోనసీమలో కోడి పందాలు చూడడానికి వేరే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్తుంటారు కాబట్టి దాని ద్వారా ఇటు అంటే వాళ్ళ ఆంధ్ర వాళ్ళు నేటివ్ ప్లేస్ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు వెళ్ళడము, ఆ తర్వాత ఇటు తెలంగాణ ప్రాంతము హైదరాబాద్లో ఉన్నటువంటి మరికొంతమంది చాలా మంది యూత్ కూడా వెళ్తూ ఉంటారు. కోడి పందాలు చూడడానికి కావచ్చు, లేదంటే కోడి పందాల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి సో రద్దీ మాత్రం మనకి ఇప్పుడే షురు అయిందని చెప్పాలి. ఇంకా రేపటికి ఈ రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం హయత్ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ప్రయాణికులంతా వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు స్తోమత ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్స్ బుక్ చేసుకుని ప్రైవేట్ ట్రావెల్ కోసం వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ కెమెరా పర్సన్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఒకసారి మనం చూడొచ్చు. అంటే కొన్ని బస్సెస్ని కూడా సెపరేట్గా ఇటు టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ఇటు ఖమ్మం కావచ్చు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం వాళ్ళ సౌకర్యార్థం స్పెషల్గా బస్సులు ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఈవెన్ బస్సులే కాదు, చిన్న చిన్న మినీ వింగర్స్, అదేవిధంగా చిన్న చిన్న ఇన్నోవాసు వెహికల్స్, 4 వీలర్స్ కూడా ప్రైవేట్ ట్రావెల్గా నడుపుతుంటారు. టెంపరీగా ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. కానీ జనాలు చెప్తుంది ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువ శాతం డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ. చాలా మంది ఇటు తెలంగాణ నుంచి హైదరాబాద్, ప్రధానంగా హైదరాబాద్ మెట్రో సిటీ నుంచే చాలా వరకు ఏపీకి వెళ్తుంటారు కాబట్టి అది డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని కారణంగా అమాంతం డబల్ రేట్స్ పెంచేశారు. అందులో స్లీపర్స్, సెమీ స్లీపర్స్, ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైనా సరే ఎక్కువ పెంచేశారు. దానికి తోడు రైల్వేస్లో కూడా వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉండడము, దాని కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్కు చాలామంది మాత్రం వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంది. అయితే ఇప్పుడు టైం దాదాపు 7 కావస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి పికప్ బస్సెస్ ఏవైతున్నాయో అవి మాత్రమే వస్తుంటాయి. ఎందుకంటే 9:30 లోపు అవి బయటికి రాకూడదు, హెవీ వెహికల్స్ కాబట్టి. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎన్ఫోర్స్ అయి ఉన్నారు. 10 తర్వాతనే ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా బయటికి వస్తాయి. యాజ్ యూజువల్గానే మామూలుగా ప్రైవేట్ ట్రావెల్స్ టైం వచ్చిందంటే అక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోతుంది. మామూలుగా వెళ్ళేటువంటి సాధారణ ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పండుగ సీజను, సంక్రాంతికి చాలామంది వెళ్తుంటారు. బస్సెస్ కూడా ఎక్స్ట్రాగా పెంచేసినారు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పెంచినారు. ఆ తర్వాత టీఎస్ఆర్టీ, ఏపీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి బస్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ట్రాఫిక్ వింగ్తో అధికారులు ఇప్పటికే మీటింగ్స్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ ప్యాక్ కాకుండా మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇటు పటాన్చెరు దగ్గర నుంచి బస్సెస్ స్టార్ట్ అయితే ఇటు ఆంధ్రాకు వెళ్ళాలంటే పటాన్చెరు దగ్గర నుంచి ఎల్బీ నగరు, వనస్థలిపురము ఇదంతా కూడా వనస్థలిపురం దాటుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెయిన్ జంక్షన్స్ ఎక్కడైతే బస్సెస్ ఆగుతాయో అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఏ రూట్ నుంచి వెళ్లే బస్సులు ఏడొచ్చి పార్క్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇటు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఎక్కడికి వచ్చి ప్యాక్ చేసుకోవాలి, లగేజ్ బ్యాగేజ్ అంతా కూడా ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి విషయాలపైన కూడా కొన్ని పాయింట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులంతా కూడా. సో ప్రస్తుతానికైతే ఇంకా సమయం ఉంది. 10 గంటలకి అంటే మనం చూడొచ్చు. అంటే లోకల్గా తిరిగేటువంటి సిటీ బస్సెస్కి కూడా స్పెషల్గా వీటి కోసం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా పండగలకు ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళ సౌకర్యార్థమే ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
సో 10 గంటల తర్వాత మళ్ళీ ట్రాఫిక్ రద్దీ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజరీ కూడా చేస్తున్నారు. అంటే చాలామంది ఎర్లీ అవర్స్లో పోతే బెటర్, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ తొందరగా జర్నీ రీచ్ కావచ్చినటువంటి ఉద్దేశంతో పోతుంటారు. కాబట్టి సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. హైవేస్లో ఎదుటి వెహికల్ ఉందో లేదో కనిపించడం కష్టతరంగా మారుతుంది. సాయంత్రం ఈ మంపుల మొత్తం ఉదయం సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫాగ్ ల్యాంప్స్ కావచ్చు, బండి కండిషన్స్ ఉంచుకుంటే బెటర్ అనేటువంటి అడ్వైజ్ చేస్తున్నారు. కాస్త లేట్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తెల్లారిన తర్వాతనే స్టార్ట్ అయితే బాగుంటుంది. నైట్ జర్నీ చేసేటువంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం పొద్దున వెళ్ళేటువంటి వాళ్ళు, బయలుదేరేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని తమ గమ్యస్థానాలకి చేరుకోవాలనేటువంటి అడ్వైజ్ని కూడా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. సో 10 తర్వాత మాత్రం మళ్ళీ ఈ రద్దీ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.